Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజైతే మంచి ట్రెండింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మటన్ పికిల్. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. కొంచెం 1/2 kg కన్నా ఎక్కువే ఉంటుంది. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్తో అయినా తీసుకోవచ్చు. 3-4 టైమ్స్ మటన్ని బాగా వాష్ చేసుకుని కుక్కర్లోకి వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసుకోవాలి. మటన్ ముదురుదైతే 15 విజిల్స్, అలాగే లేతదైతే 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు ధనియాలు యాడ్ చేసుకోవాలి. మేము ఎక్కువ స్పైసెస్ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేము మీడియంగా తింటాం కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు మటన్ కూడా ఉడికిపోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి. కొంచెం మటన్లోంచి కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకుంటే బెటర్. 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ముక్క డ్రై అయిపోవాలి. ఈలోపు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయి ఉంటాయి. దాన్ని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని ఫైన్ పౌడర్లా పట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ నాకైతే 3/4 కప్ వచ్చింది. మొత్తం అయితే నేను యూస్ చేయట్లేదు. మిగతాది స్టోర్ చేసుకుని నాన్ వెజ్ కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1.5 కప్ ఆయిల్ అయితే పడుతుంది. నేనైతే ఇక్కడ వేరుశనగ ఆయిల్ యూస్ చేస్తున్నాను, పచ్చళ్ళలోకి బాగుంటుంది కాబట్టి. ఈ ఆయిల్ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మన 1/2 kg మటన్కి. మనం ఉడకబెట్టుకున్న ఈ మటన్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవట్లేదు. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొద్దిగా ఎక్కువే ఫ్రై చేసుకోవాలి. ముక్క గట్టిగా ఉంటే పాడవదు పచ్చడి కూడా. నేనైతే ఎక్కువ ఫ్రై చేసుకోవట్లేదు. పచ్చడి ఊరిన తర్వాత ముక్క గట్టిగా అయిపోతుంది. అందుకని నేను కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్నప్పుడే నేను తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఫోర్క్ పెట్టి గుచ్చుతున్నాను కదా, మరీ హార్డ్గా కాకుండా అలానే మెత్తగా లేకుండా ఇలా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే ఈ మటన్ అంతా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ ప్యాన్లోకి నేను ఒక పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అదే చిన్న స్పూన్ అయితే 3 స్పూన్స్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ పీసెస్ని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కారం మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3/4 కప్ అయితే యాడ్ చేస్తున్నాను. మీడియం స్పైస్ తినే వాళ్ళకైతే ఈ 3/4 కప్పు సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. ఇది చాలా జాగ్రత్తగా అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ బాయిల్ చేసినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఫాస్ట్గా ఆయిల్లో కరగదు కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని ఎక్కువ అయితే మళ్ళీ తగ్గించలేము కదా. దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మొత్తం అయితే యూస్ చేయట్లేదు. ఆ 3/4 కప్పులో కూడా ఒక 1/2 వంతు నేను పక్కన పెట్టేశాను. ఘాటుగా కావాలంటే మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూల్ అవ్వనివ్వాలి. కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 2 పెద్ద సైజు నిమ్మకాయల్ని కట్ చేసుకుని గింజలు లేకుండా రసం అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా మన ఫేవరెట్ పార్ట్కి వచ్చేస్తే పచ్చడి పట్టిన గిన్నెలో వేడివేడి రైస్ యాడ్ చేసుకుని కలుపుకుని తింటే బాగుంటుంది కదా. అలా వేడివేడి రైస్లో నేనైతే కలుపుకుని టేస్ట్ అయితే చూస్తున్నాను. ముక్క కూడా చాలా సాఫ్ట్గా, హార్డ్గా లేకుండా బాగుంది. ముక్క కూడా ఊరిన తర్వాత కొంచెం హార్డ్నెస్ అయితే పెరుగుతుంది. టేస్ట్ వైజ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగా సెట్ అయింది. కారం, ఉప్పు, మసాలా, నిమ్మరసం అంతా బాగుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా మటన్ పికిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.